వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ భాష. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ చీఫ్ హుస్సేన్ సలామీ మృతి. ఇజ్రాయెల్పై 100 డ్రోన్లను ప్రయోగించిన ఇరాన్ అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నాలు. విమాన ప్రమాదంలో ఎవరిని రక్షించలేకపోయామని చెప్పిన హోంమంత్రి అమిత్ షా. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తల మధ్య హైదరాబాద్లో ఆల్ టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అధిపతి హుస్సేన్ సలామీ మరణించారని ఇరాన్ దేశ మీడియా ధృవీకరించింది. ఈ ఉదయం ఇజ్రాయెల్ ఇరాన్పై విస్తృతమైన ముందస్తు దాడులు ప్రారంభించింది. ఆ దేశ సైనిక అణు కేంద్రాలపై దాడి చేసింది. రైజింగ్ లయన్ పేరిట ఈ ఆపరేషన్ను చేపట్టినట్టు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. టెహ్రాన్ నుండి రాబోయే అణుముప్పును పసిగట్టి ఈ దాడి చేశామంది. ముఖ్యంగా అణుబాంబును ఇరాన్ తయారు చేయకుండా అడ్డుకోవడానికి ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. తమ దేశ మనుగడకు ముప్పుగా మారిన ఇరాన్ను తిప్పికొట్టడానికి చేపట్టిన ఈ ఆపరేషన్ ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు కొనసాగుతుంది అని నెతన్యాహు తెలిపారు. నేడు ఇరాన్ అణ్వాయుధాన్ని పొందేందుకు ఎప్పుడూ లేనంత దగ్గరగా ఉంది. ఇరాన్ పాలన చేతుల్లో ఉన్న సామూహిక విధ్వంసక ఆయుధాలు ఇజ్రాయెల్ ఉనికికి, మిగతా ప్రపంచానికి ముప్పుగా ఉన్నాయి అని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఈరోజు ఉదయం ఈశాన్య టెహ్రాన్ను పేలుళ్లు కుదిపేశాయి. ఇరాన్ రాజధాని అంతటా పొగలు ఎగిసిపడ్డాయి. వీటి చిత్రాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో బాగా వైరల్ అయ్యాయి. ఈ పేలుళ్లు ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ చేపట్టిన రైజింగ్ లయన్లో భాగమని ఐడిఎఫ్ తెలిపింది. మరోవంక ఇరాన్ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారం కోసం యోచిస్తుందని ఇరాన్ భద్రతా వర్గాలు రాయిటర్స్కు తెలిపాయి. దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ను ఘాటుగా హెచ్చరించారు. ఈ దాడులకు ఇజ్రాయెల్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. తమ ప్రతిఘటన తీవ్ర బాధాకరంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ దాడి తమ దేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ దేశం ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ వైపు ఇరాన్ దాదాపు 100 డ్రోన్లను ప్రయోగించిందని, వాటిని కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ రోజు ఉదయం దేశ రాజధానిలో పేలుళ్ల శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారని ఇరాన్ అధికార మీడియా వెల్లడించింది. దీనికి ప్రతీకగా టెహరాన్ సైతం ఇజ్రాయెల్పై డ్రోన్లతో విరుచుకుపడుతుంది. ఇజ్రాయెల్ భూభాగం వైపు ఇరాన్ దాదాపు 100 యుఏవీలను ప్రయోగించింది. వాటిని అడ్డగించడానికి మేము కృషి చేస్తున్నామని సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఏఫీ డెఫ్రిన్ విలేకరులతో అన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 200 ఫైటర్ జెట్లు, ఇరాన్ అంతటా దాదాపు 100 లక్ష్యాలపై దాడులు చేశామని ఆయన అన్నారు. కాగా రివల్యూషనరీ గార్డ్స్ ఇప్పటికే భూభాగాల నుంచి క్షిపణుల ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అలానే ఇజ్రాయెల్ చర్యలను ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమేనీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీశాయి. అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు పరోక్షంగా స్పందిస్తూ రెండు దేశాలను సంయమనం పాటించమని కోరుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం తమకు ఉన్న ముప్పును రూపుమాపేందుకు ఈ దాడులు జరిపామని ప్రకటించారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర విమానయాన మంత్రి గుజరాత్ సీఎంతో కలిసి ఈ విషాద ఘటనపై విలేకరులతో మాట్లాడారు. అహ్మదాబాదులో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో ఇంధనం మండడం వల్ల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉందని, ఎవరినీ రక్షించే అవకాశం లేకపోయిందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. విమానంలో 1,25,000 లీటర్ల ఇంధనం ఉంది. ప్రమాదం దెబ్బకు అది మండిపోయింది. దీంతో ఎవరిని రక్షించలేకపోయామని షా విలేకరులతో మాట్లాడారు. ఈ విషాదం తర్వాత దేశం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని ఆయన అన్నారు. ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు అమిత్ షా సంతాపం తెలిపారు. DNA పరీక్ష, బాధితుల గుర్తింపు తర్వాత అధికారులు మృతుల సంఖ్యను అధికారికంగా విడుదల చేస్తారు అని షా అన్నారు. ఈ సంఘటనలో ఒక వ్యక్తి ప్రమాదం నుండి బయటపడ్డాడు. నేను అతన్ని కలిసిన తర్వాత ఇక్కడికి వస్తున్నానని అమిత్ షా అన్నారు. విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల నుండి DNA నమూనాలను సేకరించే ప్రక్రియ ముగిసింది.
గుజరాత్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయం బాధితుల DNA పరీక్షలను నిర్వహిస్తాయి అని ఆయన అన్నారు. ఆ తర్వాత మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తారు. బంధువుల బసకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నిన్న మధ్యాహ్నం 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లోని ఓ మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విమానంలోని 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. అదే విమానంలో ఉన్న ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం ఇంత పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. మరోవైపు విమానయాన శాఖ తన దర్యాప్తును ప్రారంభించింది. విమాన ప్రమాదంపై దర్యాప్తుకు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రంగంలోకి దిగింది. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రోటోకాల్స్ ప్రకారం ప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. రూపాయి బలహీనపడడం, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తల కారణంగా హైదరాబాద్లో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,00,000 దాటింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ఈ విలువైన లోహం డెలివరీ కాంట్రాక్టులు ఉదయం ట్రేడింగ్లో 2.4% పెరిగి రికార్డు స్థాయిలో ₹1,403కు చేరుకున్నాయి. బంగారం ధరల్లో పెరుగుదలకు ప్రధాన కారణం బలహీనమైన రూపాయి. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు పెరగడమే ఈ విలువైన లోహానికి డిమాండ్ పెంచిందని విశ్లేషకులు తెలిపారు. ఈరోజు ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి తర్వాత మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తల మధ్య ప్రపంచ చమురు ధరలు పెరగడం, డాలర్ స్థిరంగా ఉండడం వలన ప్రారంభ వాణిజ్యంలో రూపాయి విలువ 56 పైసలు తగ్గి 86.08కి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ఫ్యూచర్స్ ఔన్స్కు 1.22% పెరిగి $3,444 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం సెషన్లో విలువైన లోహం ఔన్స్కు $3,420 మార్కును అధిగమించి 6 వారాల గరిష్ట స్థాయికి చేరుకుందని మెహతా ఈక్విటీస్లో కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ అన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 92,950గా ఉంది. 24 క్యారెట్ల $1,1400కు పెరిగింది. కాగా జనవరి 1న 22 క్యారెట్లు 71,500గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం రేటు 78,000. దీని అర్థం ఈ సంవత్సరం 41% పైగా పెరిగింది. మొత్తంగా మధ్యప్రాచ్యంలో అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల దృష్ట్యా ప్రజలు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. ఫలితంగా హైదరాబాద్, ఇతర నగరాల్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.